2025కి సంబంధించి ఫిజిక్స్ సంబంధించి చీట్ కోడ్స్ అనేవి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చీట్ కోడ్స్తో క్వశ్చన్తో సంబంధం ఉండదు కాబట్టి నేను క్వశ్చన్స్ అయితే స్కిప్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే 4 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కదా. ఈ 4 ఆప్షన్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 11, 12, 14, 8 అంటే ఇవన్నీ కూడా 11 నుంచి 20 మధ్యలో ఉంటే ఇది ఏదైతే ఉందో 11 కన్నా తక్కువ ఉంది. అంటే మనకి డిఫరెంట్గా ఏ ఆప్షన్ ఉందండి? ఆప్షన్ 4 కదా. సో దీన్ని ఎలిమినేట్ చేశాను. ఎలిమినేట్ చేసిన దానికి ఏదైతే దగ్గరగా ఉంటుందో ఈ 3 ఆప్షన్స్లో అదే ఆన్సర్ వద్దని చెప్పాను. సో 8కి 8 దగ్గర, 11 దగ్గర, 12 దగ్గర, 14 దగ్గర 11 కదా దగ్గర. అంటే మనకు ఆన్సర్ ఏమవ్వాలి? 11. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. 240, 170, 360 అండ్ 480. సో 4th ఆప్షన్ ఏంటండి? మనకి 480. ఓకే, సో ఇప్పుడు కంపేర్ చేస్తే మనకి ఈజీగా చెప్పొచ్చు. ఎలాగా అంటే 240 కదా అండ్ 480. ఓకే, సో 70 డబల్ ఎంత? 34 అవ్వాలి, 340 అవ్వాలి, కానీ ఇక్కడ 360 ఉంది. అంటే ఈ రెండు ఎలిమినేట్ చేయండి. ఓకే, మనకి మోస్ట్లీ ఇది కానీ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ రెండిట్లో ఎలిమినేట్ చేసిన దానికి ఏది దగ్గరగా ఉంటుందో అదే ఆన్సర్ వద్దని చెప్పాను. సో మనకి ఎలిమినేట్ చేసినవి ఈ రెండు. సో మనకి మిగిలింది ఇంకా 240 ఒకటి, 480 ఒకటి. ఈ రెండిట్లో ఈ 240, ఈ 480 తీసుకుంటే ఈ రెండిట్లో మనకి ఏవి ఎలిమినేట్ చేసిన దగ్గరగా ఉన్నాయి? సో 170 240కి దగ్గర, 170 480కి దగ్గర, 240కి దగ్గర, 360 480కి దగ్గర, 360 240కి దగ్గర. సో మోస్ట్లీ 240కే దగ్గర. ఓకే, సో కాబట్టి మనకి ఏం ఆన్సర్ అవ్వాలి? 240 ఆన్సర్ అవ్వాలి. అంటే అదే కదా అయింది ఇక్కడ. సో మీరు చూసుకోవచ్చు 240 అనేది ఆన్సర్ అయింది. చీట్ కోడ్స్తో క్వశ్చన్స్తో సంబంధం ఉండదు కాబట్టి క్వశ్చన్స్ అయితే స్కిప్ చేస్తున్నాము. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదండి. 105, 70, 210, 280. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా 200లో ఉంది, 70లో ఉంది, 105లో ఉంది. అంటే మనకి ఏ డిఫరెంట్గా ఉన్నాయి? ఈ రెండు ఈ రెండు ఆప్షన్స్ కాబట్టి ఈ రెండు ఎలిమినేట్ చేశాను. ఈ రెండిట్లో 210, 280 ఈ రెండిట్లో ఏవైతే ఎలిమినేట్ చేసిన దాని దగ్గరగా ఉన్నాయో అదే ఆన్సర్ వద్దని చెప్పాను. సో 210 అనేది 105 దగ్గర, లేదా 280 అనేది 105 దగ్గర, 210 కదా దగ్గర. అంటే ఆన్సర్ ఏమవ్వాలి? 210 అయింది. చీట్ కోడ్స్లో క్వశ్చన్తో సంబంధం ఉన్న కాబట్టి క్వశ్చన్స్ అయితే స్కిప్ చేస్తున్నాము, అందరూ కూడా గమనించండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. R/2, 16, R/9, R/3, R/8. ఓకే, సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇవన్నీ కూడా ఆర్ ఉంటే ఇక్కడ 16R ఉంది. అంటే మనకు ఆప్షన్ నెంబర్ 2 అనేది డిఫరెంట్గా ఉంది కదా. దీన్ని ఎలిమినేట్ చేయండి. సో ఎలిమినేట్ చేసిన దానికి ఏవైతే దగ్గరగా ఉంటే అవే ఆన్సర్ వద్దని చెప్పాను. సో దగ్గర రిలేషన్ ఉండాలని చెప్పాను. సో మనకి దగ్గర రిలేషన్ చూసుకుంటే సో ఇది 9 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 8 ఉంది. సో మనకి 9 అనేది ఏ టేబుల్లో ఈజీగా వస్తుంది? 3 3 9. ఓకే, సో 9 అనేది 2 టేబుల్లో వస్తుందండి. సో మనకి ఇవి ఏదైతే ఉన్నాయో ఇది అనేది 3 టేబుల్లో 9 ఎక్కడ 9 3 టేబుల్లో కదా 9 వస్తుంది. అంటే మనకి ఇది అవ్వాలి. సో 2 టేబుల్ ఏమో 9 వస్తుంది ఏంటి? రాదు. 8 టేబుల్ 9 వస్తుంది ఏంటి? రాదు. అంటే మనకి ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ 3 అవ్వాలి. అదే కదా అయింది. నెక్స్ట్ వచ్చేసరికి చూసుకుంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. ఇక్కడ S1 కాస్ట్, S1 కాస్ట్, S2 కాస్ట్, S3 కాస్ట్. ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి, రెండు ఎలిమినేట్ చేశాను. సో ఎలిమినేట్ చేసిన దానికి ఏదైతే దగ్గరగా ఉండదో అదే ఆన్సర్ వద్దని చెప్పాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే S1 కాస్ట్ S1 కాస్ట్ ఇక్కడ S3 S2 ఉంది, ఇక్కడ S1 S2 ఉంది. సో S2 ఎందులో అవుతుంది అదే ఆన్సర్ అవుతుందని చెప్పాను. ఏదవుతుంది? ఆప్షన్ నెంబర్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అదే కదా అయింది ఇక్కడ. నెక్స్ట్ చూడండి. సో చీట్ కోడ్స్తో క్వశ్చన్తో సంబంధం ఉండదు. సో కాబట్టి క్వశ్చన్స్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఇక్కడ మీరు చూసుకుంటే 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. ఓకే, సో ఇక్కడ అన్నిటికి కూడా రూట్ యాజ్ కామన్. అండ్ సో మీరు చూసుకుంటే ఈ ఆప్షన్ 1, ఆప్షన్ 4 సిమిలర్గా ఉన్నాయి. సో కాబట్టి ఈ రెండు ఎలిమినేట్ చేయండి. సో మనకి మోస్ట్ ఆఫ్ ద కేసులో క్యాపిటల్, స్మాల్. సో మనకి క్యాపిటల్ పెద్దదా, స్మాల్ పెద్దదా? సో మనకు వచ్చింది మిగిలినవి ఏంటి? 4π, 8G, తర్వాత
క్యాపిటల్ జీ మిగిలింది, తర్వాత స్మాల్ జీ మిగిలింది. సో క్యాపిటల్ జీ పెద్ద, స్మాల్ కేసులో సిమిలర్గా ఉన్న దాంట్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుందని చెప్పాను. సో ఇక్కడ మనకి ఏమైంది, పెద్దదేంటి స్మాల్ జీ, అదే క్యాపిటల్ జీ కదా, అదే ఆన్సర్ అయింది. ఓకే, సో మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అనుకుంటే, సో ఇక్కడ అన్నిటిలో కూడా క్యాపిటల్ జీ ఉంది, బట్ ఇక్కడ చూస్తే స్మాల్ జీ ఉంది. సో కాబట్టి ఇలా కూడా మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఇది మనకి లాస్ట్ అనమాట. సో చూసుకుంటే ఇక్కడ 1.37, 1.5, 3.73 ఇవి ఉన్నాయి. ఓకే, సో మనకి ఏవి డిఫరెంట్గా ఉన్నాయి, ఈ రెండు ఉన్నాయి, ఈ 1 ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది పెద్ద నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్ వద్దని చెప్పాను. ఓకే, సో రిలేషన్ చెక్ చేసుకున్నా కూడా మనకి ఏమీ రిలేషన్ ఏం లేదు కదా. ఓకే, రెండింటిలో ఏది పెద్ద నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్ వద్దని చెప్పాను. సో మనకి ఏది పెద్దది, 1.5 పెద్ద, 1.37 పెద్ద కొంచెం. సో 1.5 పెద్దది. సో బట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, సో మనకి ఎలిమినేట్ చేసిన దానికి రిలేషన్ ఏదైతే ఉంటుందో మోస్ట్ ఆఫ్ ద కేసులో అది అవుతుంది. సో ఒకవేళ రిలేషన్ ఎటువంటి రిలేషన్ లేకపోతే పెద్ద నెంబర్ ఏదైతే ఉంటుందో అది అవుతుంది అని చెప్పాను, అవునా? సో ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ చూసుకుంటే, మనకి రిలేషన్ ఉన్నది వచ్చేసరికి చూసుకుంటే, మనకి ఇక్కడ రిలేషన్ అనేది ఇక్కడ చూస్తే 0.37 ఉంది,